హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 26th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి సౌదీ పాకిస్తాన్ డీల్ గురించి చూద్దాం. ఒకసారి సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది రీసెంట్ గా జరగడం జరిగింది. పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది సెప్టెంబర్ 2025 లో కంక్లూడ్ చేసుకున్నారు అనమాట. సో బేసిక్ గా ఇది ఏంటి అంటే, ఒక్కళ్ళ మీద ఎగ్రెషన్ వచ్చినా సరే అదర్ కూడా ఎగ్రెషన్ గా ట్రీట్ చేస్తారనమాట. అంటే ఎవరైనా సరే పాకిస్తాన్ మీద కనుక ఎగ్రెషన్ చూపించారనుకోండి, సౌదీ మీద కూడా ఎగ్రెషన్ చూపించినట్టుగా ట్రీట్ చేస్తారు. అలానే సౌదీ మీద ఎవరు ఎగ్రెషన్ చూపించినా అది పాకిస్తాన్ మీద ఎగ్రెషన్ చూపించినట్టుగా ట్రీట్ చేస్తారనమాట. అదే మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్. సో బేసిక్ గా దీని వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్స్ మనకి న్యూఢిల్లీ మీద ఉంటుంది, అండ్ ఇండియా అండ్ సౌదీ అరేబియా యొక్క రిలేషన్స్ మీద, అండ్ దాంతో పాటు రీజనల్ స్టెబిలిటీ మీద ఉంటుందన్నమాట. కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఒకసారి అగ్రిమెంట్ గురించి చూసుకున్నట్టయితే, సౌత్ ఏషియాలో మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 2025 జమ్మూ కాశ్మీర్ లో మనకి పహల్గామ్ అటాక్ జరిగింది. అండ్ లార్జెస్ట్ ఇండియా పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్చేంజ్ ఇది 1971 నుంచి చూసుకున్నట్టయితే. సో ఈ అగ్రిమెంట్ యొక్క ఇంప్లికేషన్స్ అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఫస్ట్, టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఈ సౌత్ ఏషియాలో ఇది చేస్తున్నటువంటి అగ్రిమెంట్స్, అండ్ దాంతో పాటు సౌదీ యొక్క డిప్లొమాట్స్ ఉన్నారు కదా, ఇది ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దాని వెనకాల బ్యాక్ ఛానల్ టాక్స్ అనేవి జరగడం జరిగింది అనమాట. అండ్ మనకి చూసుకున్నట్టయితే రియాద్ యొక్క బ్యాలెన్సింగ్ రోల్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్, లింక్ టు ద వైడర్ వెస్ట్ ఏషియన్ ఫ్లక్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2023 లో హమాస్ అటాక్ కానీ ఇజ్రాయెల్ ఇరాన్ 12-day వార్ కానివ్వండి, ఓవరాల్ గా అలయన్సెస్ అని షిఫ్ట్ అవ్వడం గమనిస్తున్నాం కదా మనము. రియాద్ ఇంకా స్ట్రాంగర్ సెక్యూరిటీ పార్ట్నర్స్ చూస్తుందన్నమాట యుఎస్ మీద రిలయబిలిటీ తగ్గిపోవడం వల్ల. ఈ రెండు మేజర్ రీజన్స్. అండ్ ఒక్కసారి ఈ ప్యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే మనకి సౌదీ అండ్ పాకిస్తాన్ మిలిటరీ ట్రైస్ రివైవ్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటుగా న్యూక్లియర్ అండర్ డ్రోన్స్, పాకిస్తాన్ ఓన్లీ ఇస్లామిక్ న్యూక్లియర్ పవర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అండ్ పొటెన్షియల్ న్యూక్లియర్ ప్రొవైడర్ రియాద్ కి కూడా. అండ్ ఈ ప్యాక్ట్ వల్ల ఇస్లామిక్ బాంబ్ లాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌదీ యొక్క స్ట్రాటజిక్ అటానమీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రియాద్ ఇప్పుడు యుఎస్ఏ మీద కాకుండా మల్టీపోలారిటీ అండ్ మల్టీ అలైన్మెంట్ మీద దృష్టి పెట్టడం గమనించవచ్చు మనం ఇక్కడ. ఇండియా కూడా ఎలా అయితే ఈ మల్టీపోలారిటీ మీద. ఒక్కసారి ఈ డీల్ వల్ల ఇండియాకు ఉన్నటువంటి ఇంప్లికేషన్ చూసుకున్నట్టయితే, ఒకటి, ఇండియా యొక్క గల్ఫ్ అవుట్ రీచ్ లిమిట్ అవుతుంది అన్నమాట, తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఇండియా అండ్ దాంతో పాటుగా పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి గల్ఫ్ అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ పాకిస్తాన్ ని ఈ టెర్రరిజం వల్ల మనం ఐసోలేట్ చేయాలి అనుకుంటున్నాం కదా, సో దానికి డిప్లొమాటిక్ సెట్ బ్యాక్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఇండియా యొక్క స్ట్రాటజిక్ థాట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు లైక్ ఫాస్ట్ చేంజింగ్ జియో పాలిటిక్స్ నుంచి స్ట్రాటజిక్ గా కల్చరల్ గా మనం స్లోగా స్ట్రాటజిక్ మైండ్ సెట్ కి మూవ్ అవుతున్నాం అనమాట. సో అది ఛాలెంజ్ అవ్వబోతుంది. వచ్చేటప్పటికి వే ఫార్వర్డ్ ఏంటి, గల్ఫ్ స్ట్రాటజీని రీకాలిబ్రేట్ చేయాలి, సౌదీ పాకిస్తాన్ బాండ్స్ రికగ్నైజ్ చేయాలి, అండ్ దాంతోపాటు యూఏఈ, ఖటార్ అండ్ దాంతోపాటు ఒమన్తో టైస్ మనం ఇంకా పెంచగలగాలి. అండ్ దాంతోపాటు ఇండియా ఈ పేసిఫిస్ట్ ఇనర్షియా ఏదైతే ఉందో దాన్ని షెడ్ చేయాలి, అండ్ దాంతోపాటు రిస్క్ టేకింగ్ అండ్ పవర్ ప్రొజెక్షన్ ని చూపించగలగాలి. అండ్ దాంతోపాటు మారిటైమ్ అండ్ డిఫెన్స్ డిప్లొమసీని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. అండ్ ఇండియాని ఒక డెవలప్మెంటల్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్ గా వెస్ట్ ఏషియాలో ప్రొజెక్ట్ చేయగలగాలి అనమాట. దాట్ ఫాలోడ్. ఒక్కసారి కంక్లూజన్ చూసుకున్నట్టయితే సౌదీ పాకిస్తాన్ ప్యాక్ట్ అనేది ఒక స్ట్రాటజిక్ షాక్, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అయితే కాదనమాట. అండ్ ఇండియా లెసన్ ఇస్ వెరీ క్లియర్, స్లో ఐడియలిస్టిక్ స్ట్రాటజిక్ థాట్ నుంచి వీ షుడ్ గెట్ ఇన్ టు ద రిస్క్ టేకింగ్ అండ్ రిస్క్ యాక్సెప్టెన్స్ లో మనం ఎమర్జింగ్ గా మల్టిపుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిఎం లాంచెస్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ హిట్స్ అవుట్ ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి జరిగింది. సో రీసెంట్ గా మనకి సెప్టెంబర్ 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 4 ప్రాజెక్ట్స్, దాదాపు 1.22 lakh crore ప్రాజెక్ట్స్ వర్త్ వాటికి ఒక స్టోన్ వేయడం జరిగింది. సో దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేటప్పటికి 42,000 కోట్లుగా ఉందన్నమాట. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి మహి బన్సేశ్వర న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. సో ఈ ఒక్క ప్రాజెక్ట్ కాస్టే 42,000 కోట్లు. అండ్ అదర్ ప్రాజెక్ట్స్ రెన్యూబుల్ ఎనర్జీ మీద, వాటర్ సప్లై మీద, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లాంచ్ చేయడం జరిగింది. మనం న్యూక్లియర్ ఎనర్జీ గురించి చూద్దాం అనమాట. ఒకసారి న్యూక్లియర్ ఎనర్జీ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ యొక్క కరెంట్ స్టేటస్ చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7.5 GW గా ఉందన్నమాట. అండ్ 24 రియాక్టర్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే, అండ్ ఇండియా ఓవరాల్ ఎలక్ట్రిసిటీలో 3% షేర్ ఉంది పవర్ జనరేషన్ లో. అండ్ మెయిన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కనుక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే తారాపూర్ మహారాష్ట్ర, ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కుందన్కులం తమిళనాడులో లార్జెస్ట్ ఆపరేషనల్ ప్లాంట్ అనమాట. ఇది 2000 megawatts రష్యా కొలాబరేషన్ తో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖార్కాపూర్, ఇది గుజరాత్ లో ఫస్ట్ 700 megawatt ఇండిజీనియస్ ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ అనమాట. అండ్ ఇంకోటి కల్పాకం తమిళనాడు, ఇది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్యూరిటీ. సో ఇంపోర్టెడ్ కోల్ కానీ ఆయిల్ కానీ వీటి మీద రెసిలియన్స్ అనేది తగ్గిస్తుంది.
అండ్ మనం చూసుకున్నట్టయితే సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఆస్ట్రేలియా అండ్ కెనడాతో ఉన్నాయో అన్ఇంటరప్టెడ్ యురేనియం సప్లై ఉంది కదా, వాటిని ఎన్షూర్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లైమేట్ కమిట్మెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ దాంతోపాటు నెట్ జీరో గోల్స్ ని వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా ఐఏఈఏ ఈ న్యూక్లియర్ అండ్ లో కార్బన్ ఆల్టర్నేటివ్ కంపారబుల్ రెన్యూబుల్స్ ఉన్నాయి కదా, సో ఆ కంపాటబుల్ రెన్యూబుల్స్ ని ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇంకోటి బేస్ లోడ్ పవర్. సో ఈ న్యూక్లియర్ పవర్ అన్ఇంటరప్టెడ్ అండ్ దాంతోపాటు స్టేబుల్. సోలార్ అండ్ విండ్ లాగా లిమిటేషన్స్ ఉండవు అనమాట. ఇది కొంచెం ఇంటర్మీడియట్ గా ఉంటాయి. సోలార్ చూసుకుంటే ఓన్లీ మార్నింగ్ మాత్రమే మనం జనరేట్ చేయగలుగుతాం. సో న్యూక్లియర్ పవర్ అనేది అన్ఇంటరప్టెడ్ గా జనరేట్ చేయొచ్చు రౌండ్ ద క్లాక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాటజిక్ అటానమీ. ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోమీ బాబా యొక్క రోడ్ మ్యాప్ చూసుకున్నట్టయితే 3 స్టేజ్ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్, తర్వాత ఫాస్ట్ బీడర్ రియాక్టర్స్, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, ఇవంతా ఒక స్ట్రాటజిక్ అవుతున్నాయి. అలానే ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ హై క్యాపిటల్ కాస్ట్. న్యూక్లియర్ ప్లాంట్స్ దాదాపు 10 నుంచి 15 ఇయర్స్ తీసుకుంటే అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి దాన్ని కంప్లీట్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ జైపూర్ న్యూక్లియర్ ప్లాంట్ కానివ్వండి 2010 నుంచి చాలా డిలేస్ ఫేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి సేఫ్టీ కన్సర్న్స్. ఇప్పుడు ఫ్యూకుషిమా కానివ్వండి, చెవ్రాన్ ఆయిల్ కానివ్వండి, ఈ యాక్సిడెంట్స్ వల్ల మనకి న్యూక్లియర్ పవర్ మీద ఉన్నటువంటి ఫియర్స్ పబ్లిక్ లో ఇంకా పెరిగాయి అనమాట. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఇండియాలో కూడా కుదన్కునం తమిళనాడులో జరిగినటువంటి ప్రొటెస్ట్ కానివ్వండి, ఓవరాల్ గా కమిషనింగ్ అనేది లేట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైతే ఉందో దానికి హాఫ్ లైఫ్ ఎక్కువగా ఉండడం వల్ల పర్మనెంట్ డిస్పోజల్ సొల్యూషన్స్ ఉండవు అనమాట. ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ యొక్క లా ఫ్యాక్ట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ స్పెంట్ ఫ్యూయల్ ని రీసైకిల్ చేస్తుంది. అండ్ ఇండియా ఇలాంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పటికి టెక్నాలజీ అండ్ ఫ్యూయల్ యాక్సెస్. ఇండియా న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్ లో పార్ట్ కాదు. సో దీని వల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. ఇండియా అండ్ యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ ఉన్నా సరే దెర్ ఇస్ విస్టింగ్టన్ స్కోవాడా ప్రాజెక్ట్ అనేది స్టిల్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిజినియస్ రియాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 16 ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ని కట్టడం జరిగింది. అండ్ కుందన్కునం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా కొలాబరేషన్ తో, జైపూర్ ఫ్రాన్స్ కొలాబరేషన్ తో, కోవాడా యుఎస్ఏ యొక్క కొలాబరేషన్ తో తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ అదే కాకుండా ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్స్ ఆస్ట్రేలియాతో, కెనడాతో, కజకిస్తాన్ తో మనం చేసుకున్నాము. అండ్ ఫాస్ట్ బీడర్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే కల్పాకం ప్రెజరైజ్ ఫాస్ట్ బీడర్ రియాక్టర్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. అండ్ బడ్జెట్ సపోర్ట్ చూసుకుంటే దాదాపు 3,000 కోట్లు యూనియన్ బడ్జెట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే ఇండిజినియస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఈ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటే ఇంకా పెంచగలగాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి థోరియం యూటిలైజేషన్. ఇండియా 25% ఆఫ్ ద వరల్డ్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయన్నమాట ఇండియా దగ్గర. ఈ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి కదా, వాటిలో వచ్చేసినటువంటి R&D కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఇంకా ముందుకు తీసుకెళ్లగలగాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ ఎంగేజ్మెంట్ అండ్ దాంతోపాటు సేఫ్టీ అష్యూరెన్స్. కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం, ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని చేయడం. మనము ఫ్రాన్స్ యొక్క న్యూక్లియర్ ఇండస్ట్రీ కనుక చూసుకున్నట్టయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ పెడుతుంది అనమాట అన్ని ప్లాంట్స్ లో. సో దానివల్ల పబ్లిక్ ఎంగేజ్మెంట్ అండ్ సేఫ్టీ అష్యూరెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. డీప్ జియోలాజికల్ రిపాజిటరీస్ అండ్ రీప్రాసెసింగ్ కెపాసిటీస్ ఉన్నాయి కదా, వాటిని డెవలప్ చేయాలి. అండ్ దాంతోపాటు లీగల్ అండ్ పాలసీ రిఫార్మ్స్, లైబిలిటీ క్లాజెస్ కానివ్వండి, ఫారెన్ పార్టిసిపేషన్ కానివ్వండి, సో చేయగలగాలి మనం. సో ఓవరాల్ గా న్యూక్లియర్ పవర్ అనేది ఇట్ ఈస్ విత్ రిస్క్స్ అండ్ ఇండియా యొక్క సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్ కి ఇట్ బికేమ్ ఏ స్ట్రాటజిక్ పిల్లర్ అనమాట. ఈ ఇండిజినస్ టెక్నాలజీ అండ్ థోరియం అడ్వాంటేజ్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ న్యూక్లియర్ పవర్ ఇండియాని ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్స్ నుంచి క్లీన్, సెక్యూర్, ఎఫర్డబుల్ ఎనర్జీ వైపు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే సిటిజన్స్, డొమెసైల్ మైగ్రెంట్స్, వై షుడ్ వి వరీ అబౌట్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో మనం సిటిజన్షిప్ గురించి చూద్దాము. ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ గురించి మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ సింగిల్ ఇండియన్ షిప్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి ఉంటాయి అనమాట. యుఎస్ లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇండియాలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు డొమెసైల్ బేస్డ్ పాలసీస్ కావాలి అని చెప్పేసి చాలా మాటలు వస్తూనే ఉన్నాయి మనకి. సన్స్ ఆఫ్ సాయిల్ అని చెప్పేసి, అంటే ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఆ స్టేట్ లోని జాబ్స్ ఇచ్చేటట్టుగా ఆ రిజర్వేషన్స్ కల్పించాలి ప్రైవేట్ కంపెనీస్ లో కూడా అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ టెండెన్సీ మనకి 2025 లో రంజన్ గారు వీళ్ళందరూ హైలైట్ చేయడం. ఒక్కసారి ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో బేసిక్ గా ఏంటి అంటే నేటివిస్ట్ పాలసీస్ లో డీప్ గా రూట్ అయినటువంటి ఆలోచన అనమాట ఇది ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అంటే. ఇది ఒక అనఫిషియల్ సిటిజన్షిప్ అండ్ అంటే జస్ట్ ఈ స్టేట్ కి మేము బిలాంగ్ అవుతున్నాం అనే ఎమోషనల్ బిలాంగింగ్నెస్ స్టేట్స్ అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే పొలిటికల్ లివరేజ్ ఉంటుంది రీజనల్ పార్టీస్ కి. అండ్ దాంతో పాటు నేటివ్, ఇండిజినియస్, ఆదివాసీ, సో ఈ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఓవరాల్ గా సన్ ఆఫ్ సాయిల్ కింద వస్తారనమాట వీళ్ళంతా. మనం ఎగ్జాంపుల్ జార్ఖండ్ లో చూసుకున్నట్టయితే డొమెసైల్ రూల్స్ అక్కడ మెజారిటేరియన్ గ్రీవెన్సెస్ అండ్ స్టేట్హుడ్ తర్వాత మనం చూడొచ్చు. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ డొమెసైల్ పాలసీ 2019 తర్వాత ఈ మైనారిటీస్ ని సేఫ్ గార్డ్ చేస్తుంది. అట్లానే అస్సాం కూడా ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ ఇన్సైడర్ అవుట్ సైడ్ యాంగ్జైటీస్ ఏంటి అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం ఈ డొమెసైల్ బేస్డ్ సిటిజన్షిప్ ఆర్ ప్రొవిన్షియల్ సిటిజన్ గురించి ఇబ్బంది పడాలి? వాట్ షుడ్ బి వరీ?
ఫస్ట్ థింగ్ వచ్చేప్పటికి సింగిల్ సిటిజన్షిప్ ఏదైతే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ ఉందో, వన్ నేషన్ వన్ సిటిజన్షిప్, సో అది ఎరోడ్ అవుతుంది దీనివల్ల. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఈ డొమిసైల్ రిస్ట్రిక్షన్స్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు హైలైట్ చేశారనమాట. మేక్ ఇండియా సిటిజన్షిప్ అంటే ఇండియా మొత్తం ఒక్కటే సిటిజన్షిప్ ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి డొమిసైల్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఈ ఇండియా సింగిల్ సిటిజన్షిప్ ఉంది కదా అది మీనింగ్లెస్ అయిపోద్దని చెప్పింది ఎస్ఆర్సీ రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ ఐడెంటిటీ. ఇక్కడ మనకి హూ బిలాంగ్స్ టు వేర్ అనే దాని మీద డిస్ప్యూట్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో సన్స్ ఆఫ్ సాయిల్ మూవ్మెంట్ నార్త్ ఇండియన్ మైగ్రెంట్స్ ని టార్గెట్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ వచ్చేప్పటికి వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14, 15, 16 అండ్ 19 ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాడిక్ట్ చేస్తుంది, ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తుంది. అండ్ ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ ని లిమిట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ ఉండకూడదు అని చెప్పేసి రిజెక్ట్ కూడా చేసింది కోర్టు. అండ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి 100% జాబ్ కోటా కావాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు అది అన్కాన్స్టిట్యూషనల్ స్ట్రక్ డౌన్ కూడా చేసింది అనమాట. అండ్ ఒక్కసారి మైగ్రెంట్స్ గురించి చూసుకుంటే మైగ్రెంట్స్ దాదాపు 30% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఉంటారు కదా. సో ఈ వెల్ఫేర్ అండ్ జాబ్స్ లో ఈ సన్స్ ఆఫ్ సాయిల్ మూవ్మెంట్స్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్క్లూజన్ ని ఫేస్ చేస్తారు. అండ్ దాంతోపాటు COVID-19 క్రైసిస్ వల్ల ఈ మైగ్రేట్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్, ఏం చేయొచ్చు. ఫస్ట్ లెజిస్లేటివ్ క్లారిటీ ఉండాలన్నమాట. ఒక పార్లమెంటరీ లా ఉండాలి ఈ డొమిసైల్స్ కి, ఎస్ఆర్సీ ఏదైతే రికమెండ్ చేస్తుందో దాన్ని బట్టి. అండ్ దాంతోపాటు రైట్స్ యొక్క పోర్టబిలిటీ ఉండాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అన్నింటిలోకి వెళ్ళగలగాలి. అండ్ దాంతోపాటు లోకల్ కన్సర్న్స్ ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. లిమిటెడ్ డొమిసైల్ ప్రిఫరెన్సెస్ ఉండడము, బ్యాక్వర్డ్ రీజన్స్ విత్ కాన్స్టిట్యూషనల్ సేఫ్గార్డ్స్. అండ్ ఇంకోటి జుడిషియల్ విజిలెన్స్. కోర్ట్స్ ఈ ఎక్స్క్లూజనరీ డొమిసైల్ రూల్స్ ఉన్నాయి కదా వాటిని చెక్ లోకి తీసుకోవాలి. అండ్ నేషనల్ ఫ్యాటర్నిటీని ప్రమోట్ చేయాలి, సివిక్ ఎడ్యుకేషన్ అండ్ పొలిటికల్ డిస్కోజర్స్. ఓవరాల్ గా పాన్ ఇండియన్ ఐడెంటిటీ అనేది ఉండాలి. వే ఫార్వర్డ్ ఫర్ దిస్. ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది ఒక అనఫీషియల్ ప్రాక్టీస్. ఇది ఇండియా యొక్క యూనిటీ అండ్ లోకల్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ని తీసుకురావాలి. సో అప్పుడే నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ దాంతోపాటు ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది వస్తుంది. సో ఇది ఇవాళ 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.